ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి ఆయన మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనము. ప్రభువా, నువ్వు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తన గొర్రె పిల్ల కీర్తన పాడుచున్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ప్రభువా, నువ్వు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమి చెయ్యనేరని వారికి భయపడకుడి. మీరు భయపడవాలని మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడాలని మీతో చెప్పుచున్నాను. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనని కనపరచుడి, ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనంలో, మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 150వ అధ్యాయం 2వ వచనం, ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము నిరంతరం నిన్ను మహింపరిచి కనపరిచి శక్తిని అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.